హాయ్. పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోతుంది. యుద్ధంలో పాల్గొంటున్న దేశాలు మాత్రమే కాదు, యావత్ ప్రపంచం ఆ వేడిని అనుభవిస్తోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? యుద్ధానికి వెంటనే ముగింపు పలకకపోతే ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా మారే పరిస్థితులు దరిదాపుల్లోనే కనిపిస్తున్నాయి. ఇప్పటికే చమురు సంక్షోభం భారత్ సహా అనేక దేశాలను వెంటాడుతోంది. ఎక్కడో యుద్ధం జరుగుతుంటే దానితో ఏమాత్రం సంబంధం లేని దేశాల్లో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రంప్, నెతన్యాహు ఈ యుద్ధానికి ముగింపు పలకకపోతే చరిత్ర వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. సుదీర్ఘకాలంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న దాని విపరిణామాలను ప్రపంచ దేశాల ప్రజలు నేరుగా ఎదుర్కోలేదు. ఎందుకంటే ఆ యుద్ధంలో ప్రపంచ ఇంధన వ్యవస్థ దెబ్బతినలేదు, సరఫరాకు ఎక్కడా ఆటంకం కలగలేదు. కానీ ఇరాన్ యుద్ధంలో ఊహించని విధ్వంసాలన్నీ వేగంగా జరిగిపోతున్నాయి. హార్మూజ్ జలసంధిని చూపించి ఇరాన్ అమెరికాను భయపెడుతుంటే గల్ఫ్ ఆయిల్ వ్యవస్థలపై జరుగుతున్న దాడులు సప్లై చైన్ను తెంపేశాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధర కొండెక్కి కూర్చుంది. ఆయిల్ సిస్టమ్ బ్రేక్ డౌన్ అవడం వల్ల జరిగే నష్టాన్ని పూడ్చడం అంత త్వరగా జరిగే పని కాదు. ట్రంప్ నుంచి రకరకాల ప్రకటనలు వస్తున్నా ఇప్పటి వరకు రెండు వైపుల నుంచి కాల్పుల విరమణ మాత్రం జరగలేదు. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే అమెరికా కూడా నష్టపోతుంది. ఈ విషయం ట్రంప్కు కూడా తెలుసు. అందుకే ఆయన క్యారెట్ అండ్ స్టిక్ విధానాన్ని ఫాలో అవుతున్నారు. అంటే సామదాన దండోపాయాల వంటివి. ఒకవైపు ఇరాన్ విద్యుత్తు, ఇంధన మౌలిక సదుపాయాలను నాశనం చేయకుండా వదిలేస్తామనే ప్రతిపాదనను ముందుంచుతూనే మరోవైపు బాంబు దాడులు, భూతల దాడులు తప్పవనే హెచ్చరికలు కూడా పంపుతున్నారు. అయితే ట్రంప్ కఠిన నిర్ణయాల కంటే శాంతియుత మార్గం వైపే మొగ్గు చూపడం రెండు దేశాలతో పాటు ప్రపంచానికి మంచిదే. ఒకవేళ ఇరాన్ ఇంధన వ్యవస్థలను నాశనం చేస్తే అది భారీ పర్యావరణ విపత్తుకు దారితీయడమే కాకుండా రాబోయే ఎన్నో ఏళ్ల పాటు ఆ దేశాన్ని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీస్తుంది. దీనివల్ల పెద్ద ఎత్తున శరణార్థులు యూరోప్, అమెరికాకు కూడా వలస వచ్చే ప్రమాదం ఉంది. 1979 నాటి ఇరాన్ విప్లవం సమయంలో స్వేచ్ఛ కోసం దేశం విడిచిపెట్టిన వారిలా ఈ శరణార్థులు ఉండరు. తమ మాతృభూమిని నాశనం చేసిన అమెరికాపై వీరు తీవ్ర ద్వేషం పెంచుకుంటారు. ఇది ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తుంది. భవిష్యత్తులో ఈ పరిణామాలు అమెరికాకే ముప్పుగా పరిణమించే అవకాశం లేకపోలేదు. తక్షణమే ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం అనేది అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. ఒకవేళ ఒప్పందం కుదరకపోయినా సరే అమెరికా ఏకపక్షంగానైనా తప్పుకోవడం మేలు. అమెరికా కాల్పుల విరమణ ప్రకటించి బయటకు వచ్చేస్తే ఇరాన్ తన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవడం కోసం హార్మూజ్ జలసంధిని వెంటనే తెరుస్తుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు దిగివస్తాయి. ఒకవేళ ఆ తర్వాత కూడా ఇరాన్ వాణిజ్య నౌకలను భయభ్రాంతులకు గురిచేస్తే అప్పుడు అది కేవలం అమెరికా సమస్యే కాదు, ప్రపంచ దేశాల సమస్యగా మారుతుంది. మిత్ర దేశాలు, వాణిజ్య భాగస్వాముల నుంచి వచ్చే తీవ్ర వ్యతిరేకతతో ఇరాన్ వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ దాడుల వల్ల ఇరాన్లో తక్షణమే ప్రభుత్వ మార్పు వస్తుందని ఆశించలేం. కేవలం బాంబులు వేసినంత మాత్రాన ప్రభుత్వాలు కుప్పకూలిపోవు. అయితే ఇరాన్ ప్రభుత్వ నిర్మాణాన్ని బలహీనపరచడంలో ఈ సైనిక ప్రయత్నాలు కొంతమేర విజయవంతమయ్యాయనే చెప్పాలి. మరోవైపు ఈ యుద్ధాన్ని తక్షణం ముగించాల్సిన అవసరం ట్రంప్కు చాలా ఉంది. ఎందుకంటే అమెరికా రాజకీయాలు ఈ యుద్ధాన్ని కోరుకోవడం లేదు. ముఖ్యంగా దీనివల్ల పెరుగుతున్న పెట్రోల్ ధరలను భరించడానికి అమెరికా ప్రజలు సిద్ధంగా లేరు. కేవలం ధరలు పెరగడం మాత్రమే కాదు, యుద్ధ సమయంలో ఉండే అనిశ్చితి, ఆందోళన కూడా ఓటర్లను తీవ్ర అసహనానికి గురి చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలకు ముప్పు, డేటా సెంటర్ల వల్ల పెరుగుతున్న విద్యుత్ బిల్లులు, రాజకీయ విభేదాల వల్ల రవాణా రంగంలో సమస్యలు, ఇలా ఎన్నో విషయాలు అమెరికన్లను భయపెడుతున్నాయి. వీటికి తోడు ఇరాన్ స్లీపర్ సెల్స్ భయం కూడా తోడైతే ఇది ఎన్నికల్లో గెలవడానికి ఏమాత్రం ఉపకరించదు. రాబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్, సెనేట్లపై పట్టు నిలుపుకోవాలంటే ట్రంప్ యంత్రాంగం వెంటనే తమ దృష్టిని అంతర్జాతీయ ఘర్షణల నుంచి దేశీయ సమస్యల వైపు మళ్లించాలి. అమెరికన్లు విదేశీ వ్యవహారాల కంటే నిత్యావసరాల ధరలు ఎలా ఉన్నాయి అనే దానిపైనే ఎక్కువ ఆసక్తి చూపుతారు. మొదటి ఇరాక్ యుద్ధం తర్వాత జార్జ్ బుష్కు 91% అప్రూవల్ రేటింగ్ వచ్చింది. కానీ ఎన్నికల సమయానికి ఓటర్లు సైనిక ప్రదర్శనల కంటే తమ జేబుల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. బుష్కు ఆర్థిక వ్యవహారాలపై స్పష్టమైన విజన్ లేకపోవడం వల్లే బిల్ క్లింటన్ చేతిలో ఓడిపోయారు. ట్రంప్ కూడా కాంగ్రెస్లో రిపబ్లికన్ల ఆధిపత్యం కొనసాగాలనుకుంటే ఆర్థిక వ్యవస్థపైనే దృష్టి పెట్టాలి. యుద్ధాన్ని త్వరగా ముగించి అమెరికా ప్రజల సమస్యల పరిష్కారం వైపు అడుగులు వేయాలి. నెతన్యాహు కోసం పంతానికి పోతే ట్రంప్తో పాటు ప్రపంచం మొత్తం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.